హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు ఎస్ఎం అకాడమీ తెలుగు. ఈ వీడియోలో మనం డిసెంబర్ 2022 మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ కూడా మనకు లాస్ట్ 6 months నుంచి ప్రతి నెల కరెంట్ అఫైర్స్ చేయడం జరుగుతుంది. 10 నిమిషాల వీడియో వ్యవధిలో మనం మొత్తం కరెంట్ అఫైర్స్ అన్ని కవర్ చేయడం జరుగుతుంది అనమాట. నవంబర్ డిసెంబర్ కూడా అన్ని మొత్తం బిట్స్ అన్ని కూడా ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ కవర్ చేసాము, కింద డిస్క్రిప్షన్లో కానీ ఐఎన్ఎస్ సింబల్ దగ్గర కానీ వదిలేసాము, అక్కడ నుంచి చూసుకొని కవర్ చేసుకోండి. ఫస్ట్, భారతదేశం G20 కూటమి దేశాల యొక్క ప్రెసిడెంట్ బాధ్యతను తీసుకుంది. ఎప్పటి నుంచి తీసుకుందని అడిగితే డిసెంబర్ 1, 2022 నుంచి తీసుకుంది. ఇది ఒక సంవత్సరం పాటు ఉంటుందన్నమాట. నవంబర్ 30, 2023 వరకు G20 దేశాల కూటమి ప్రెసిడెంట్ బాధ్యత అనేది భారతదేశం వద్దనే ఉంటుంది. ఇంతకుముందు ఎవరి దగ్గర ఉండేది, ఎవరంటే మనం ఈ బాధ్యతను తీసుకున్నామంటే ఇండోనేషియా దేశం నుంచి మనకి ఈ బాధ్యతను మనకి ఈ దేశం నుంచి వచ్చింది అనమాట. ఇండోనేషియా దేశం నుంచి భారతదేశం స్వీకరించింది. సో G20 అఫీషియల్గా మీటింగ్స్ అన్నీ కూడా మన భారతదేశంలో జరుగుతూ ఉన్నాయి కదా, ఇది కూడా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. సంతోష్ కుమార్ యాదవ్ గారు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా నియమించబడ్డారు. సో NHAI అంటారు కదా, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, దానికి చైర్మన్గా ఎవరు నిర్మించారంటే సంతోష్ కుమార్ యాదవ్. సో సంతోష్ కుమార్ యాదవ్ గారు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా నియమించబడ్డారు. నెక్స్ట్, IPL 2022 మినీ వేలం జరిగింది. మినీ వేలంలో మనకు ఇంగ్లాండ్ చెందినటువంటి శ్యామ్ కరణ్ ఆల్రౌండర్ ఈయన వచ్చేసి హైయెస్ట్ అమౌంట్ పలికినాడు. ఎంత అమౌంట్ పలికినాడంటే 18.5 కోట్ల రూపాయలు. ఇది హైయెస్ట్ అనమాట వేలంలోనే. ఏదైనా ఒక ఆటగాడి మీద ఇంత అమౌంట్ వెచ్చించడం అనేది ఫస్ట్ టైం ఇలా జరిగింది. ఇంతకుముందు కూడా జరిగింది 15 కోట్లు ఆ విధంగా వచ్చేది, కానీ ఇప్పుడు 18.5 కోట్లు వచ్చినాయి అనమాట. ఎవరంటే ఇంగ్లాండ్ ప్లేయర్ శ్యామ్ కరణ్. సో శ్యామ్ కరణ్కి ఆస్ట్రేలియా T20 వరల్డ్ కప్ జరిగింది కదా లాస్ట్ మంత్లో, అందులో కూడా మ్యాన్ ఆఫ్ ది ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు అన్నమాట. ఆయన ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. నెక్స్ట్, సిరివేని రబూకా ఫిజీ దేశం యొక్క ప్రధానమంత్రిగా ఎలక్ట్ చేయబడినాడు అనమాట. ఫిజీ దేశం యొక్క ప్రధానమంత్రి ఎవరంటే సిరివేని రబూకా. సో నెక్స్ట్, 9వ ఎడిషన్ ప్రో కబడ్డీ లీగ్ ప్రతి సంవత్సరం జరుగుతుంది కదా, అందులో 9వ ఎడిషన్ ఈసారి కూడా 2022లో జరిగింది. ఈ పోటీలలో టైటిల్ విజేత గమనించారంటే జైపూర్ పింక్ పాంథర్స్. జైపూర్ పింక్ పాంథర్స్ అనేది జట్టు మనకి ప్రో కబడ్డీ లీగ్ యొక్క టైటిల్ విజేతగా నిలిచిందన్నమాట. నెక్స్ట్, ఇది ఎవరి మీద గెలిచిందంటే మనకి పూణే టీం మీద గెలిచి విజయం సాధించింది. రన్నర్ ఎవరన్నా అడిగితే పూణే, విన్నర్ ఎవరంటే జైపూర్ పింక్ ప్యాంథర్స్. సో నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2022 భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 68వ ర్యాంక్. సో గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్లో భారతదేశం ర్యాంక్ ఎంతంటే మనకి ర్యాంక్స్ అండ్ ఇండెక్సెస్లో కూడా క్వశ్చన్స్ వస్తుంటాయి అప్పుడప్పుడు. 68వ ర్యాంక్లో ఉందని గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఈ వీడియో PDF కావాలంటే మనకి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అందులో పోస్ట్ చేస్తాను నేను. టెలిగ్రామ్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని ద్వారా గ్రూప్లో జాయిన్ అవ్వండి. మనకి లేటెస్ట్ అప్డేట్స్ ఏదైనా PDF ఉన్నా కూడా అందులో షేర్ చేస్తుంటాము. నెక్స్ట్, PETA ఇండియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్, అంటే యానిమల్స్కి సంబంధించినటువంటిది. ఇండియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా 2022 ఎవరు నిలిచారంటే సోనాక్షి సిన్హా గారిని సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. సో సోనాక్షి సిన్హా PETA పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2022. సోనాక్షి సిన్హా. ఓపెన్ వేవ్ ఎనర్జీ కన్వర్టర్. సో సముద్రంలో ఓపెన్ వేవ్స్ వస్తుంటాయి కదా, అలల నుంచి విద్యుత్తును ఏర్పాటు చేయగలదు ఇది ఓపెన్ వేవ్ ఎనర్జీ కన్వర్టర్ అనేది. దీన్ని ఎవరు కనుగొనాలంటే IIT మద్రాస్ శాస్త్రవేత్తలు. సో రీసెర్చర్స్ అన్నమాట, వీళ్ళు కనుక్కోవడం జరిగింది. IIT మద్రాస్ మీద బిట్ వచ్చే అవకాశం ఉంది. అందులో భాగంగా ఇది ఒకటి అనమాట. మాస్ స్కిల్లింగ్ ర్యాంకింగ్లో భారతదేశం 8వ ర్యాంక్లో ఉన్నాను. సో మాస్ స్కిల్లింగ్ ర్యాంకింగ్స్ రిలీజ్ చేయడం జరిగింది. భారతదేశం యొక్క ర్యాంక్ ఏంటంటే 8వ ర్యాంకు. సో ఫస్ట్ ర్యాంక్లో వచ్చేసి మనకి మన పొరుగు దేశం అయినటువంటి పాకిస్తాన్ ఇచ్చింది అనమాట. నావల్ ఎక్సర్సైజ్. సో సంగం అనేది నావల్ ఎక్సర్సైజ్ అనమాట. ఇది ఇండియా మరియు అమెరికా మధ్య జరుగుతుంది. ఈ సంవత్సరం 2022లో దీన్ని సంగం 7th ఎడిషన్ గోవాలో నిర్వహించారనమాట. సో నావల్ ఎక్సర్సైజ్ ఇచ్చేసి అది ఏ దేశాల మధ్య జరుగుతుంది అని అడిగే అవకాశాలు ఎక్కువ అంటే మీరు చూసుకుంటారు కదా. సో సంగం అనేది మనకి ఇండియా అమెరికా మధ్య జరుగుతుంది. 7వ ఎడిషన్ మనకి గోవాలో జరిగిందనమాట. డొమినిక్ లాపియర్ అనే ఆయన ఒక రచయిత అన్నమాట. ఈయన 91వ సంవత్సరంలో మరణించాడు. సో
ఈయన ఫేమస్ పర్సన్ కాబట్టి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫేమస్ రచయిత ఈయన. సిటీ ఆఫ్ చాయ్ ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అనే పుస్తకాన్ని రచించాడు. సో ఈయన పుస్తకాల గురించి అడగచ్చు, లేదా ఈయన ఏ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తి అని అడగచ్చు. సో ఈయన వచ్చేసి మనకి రచయిత. ఆసియా అకాడమీ క్రియేటివ్ అవార్డ్స్ 2022లో మలయాళం డైరెక్టర్ వాసుల్ జోసెఫ్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు గెలుచుకున్నాడు అనమాట. సో ఆసియా అకాడమీ క్రియేటివ్ అవార్డ్స్లో బెస్ట్ డైరెక్టర్గా ఎవరికి వచ్చిందంటే మనకి కన్ఫ్యూజ్ అయ్యకండి, దీనికి ఎస్ఎస్ రాజమౌళి గారికి రాలేదు. సో చాలామంది ఇది పోల్ పెడితే ఎస్ఎస్ రాజమౌళి అని పెడుతున్నారు, కానీ తప్పు, వసూల్ జోసెఫ్ గారికి దొరికింది అనమాట. ఈ ఫంక్షన్ వచ్చేసి ఎక్కడ జరిగిందంటే సింగపూర్లో జరిగింది. నెక్స్ట్, మిస్ ఎర్త్ 2022 కిరీటం దక్షిణ కొరియాకు చెందినటువంటి మినా సూ చోడి. సో ఒకసారి స్పెల్లింగ్ చెక్ చేసుకోండి, MINASUVCHOI. సో ఈమె ఏ దేశస్తురాలంటే దక్షిణ కొరియాకు చెందినటువంటి వారు. ఈమెకు దొరికింది మిస్ ఎర్త్కి మిస్సెస్ యూనివర్సిటీ తేడా గమనించుకోండి. మన ఇండియాకి చెందిన సర్గం కౌశల్ కూడా వచ్చింది. ఈ కింద మళ్ళీ డిస్కస్ చేద్దాం ఆ విషయాన్ని. దీనికి దానికి తేడా ఉంటుంది ఖచ్చితంగా. కమలాదేవి చట్టోపాధ్యాయ బుక్ ప్రైజ్ 2022 ఎవరు తెచ్చుకున్నారంటే శేఖర్ పాఠక్. సో శేఖర్ పాఠక్కి కమలాదేవి చట్టోపాధ్యాయ బుక్ ప్రైజ్ వచ్చేసింది అనమాట. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో ఫ్రాన్స్కు చెందిన స్టాఫానీ ఫ్రాపాట్. సో ఈమె వచ్చేసి లేడీ రెఫరర్గా పనిచేశారు. ఫస్ట్ టైం ఒక లేడీ ఫిఫా వరల్డ్ కప్లో రెఫరర్గా పనిచేయడం అనేది ఫస్ట్ టైం ఇలా జరిగింది. ఆమె పేరు ఏదైనా అడిగిన స్టెఫానీ ఫ్రాపాట్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, కొంచెం ఇంపార్టెంట్. గ్లోబల్ ఏవియేషన్ సేఫ్టీ ర్యాంకింగ్స్ భారతదేశం ఇక్కడ ర్యాంక్ ఏంటంటే 48వ ర్యాంక్. గ్లోబల్ ఏవియేషన్ సేఫ్టీ ర్యాంకింగ్స్ 48th ర్యాంక్లో నిలిచింది ఇండియా. తర్వాత ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. సో ఇంటర్నేషనల్ మిల్లెట్స్ని 2023 ప్రకటించారు కదా. ఓపెనింగ్ సెరమనీ వచ్చేసి మనకి ఇంగ్లాండ్లోని రోమ్ నగరంలో జరిగిందనమాట. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ డిసెంబర్ నెల ప్రెసిడెన్సీ బాధ్యతలను భారతదేశం డిసెంబర్ నెల నుంచి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ బాధ్యతలను కూడా చేపట్టిందన్నమాట. సో ఫస్ట్ G20 దేశాల ప్రెసిడెన్సీ బాధ్యతలు, మళ్ళీ ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ డిసెంబర్ నెల ప్రెసిడెన్సీ బాధ్యతలు అన్నమాట. నెక్స్ట్, హార్న్బిల్ ఫెస్టివల్. సో డిసెంబర్ నెలలో హార్న్బిల్ ఫెస్టివల్ నాగాలాండ్లో జరుపుకుంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఫెస్టివల్స్లో ఈ వీక్ అనేది చాలాసార్లు అడగడం జరిగింది. హార్న్బిల్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారంటే నాగాలాండ్లో నిర్వహిస్తారు. ఇది కరెంట్ అఫైర్స్ కిందకి వస్తుంది, కానీ స్టాటిక్ బిట్. ఓకే, స్టాటిక్ బిట్ వచ్చేసి నాగాలాండ్లో ఏ నెలలో జరుపుకుంటారంటే కరెంట్ అఫైర్స్ డిసెంబర్లో. ఎక్కడ జరుపుకుంటారు హార్న్బిల్ ఫెస్టివల్ అంటే అది నాగాలాండ్లో జరుపుకుంటారు అన్నమాట. అలా ఉంటాయి క్వశ్చన్స్. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవను నియమించారన్నమాట. సో ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ ఈయన 1988 ఐఏఎస్ బ్యాచ్ అనమాట. ఐఏఎస్ బ్యాచ్ ఆఫీసర్. ప్రతి రైస్ కార్డుకు 1000 రూపాయలు పొంగల్ గిఫ్ట్గా ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఏదంటే తమిళనాడు ప్రభుత్వం వచ్చేసి. పొంగల్ అంటే మనకి ఫేమస్ పండుగ కదా తమిళనాడులో. సో పొంగల్ అనేది ఆంధ్రాలో కూడా జరుపుకుంటారు, కానీ ఒకవేళ పొంగల్ అనే ఫెస్టివల్ ఎక్కడ ఫేమస్ అంటే తమిళనాడు అనే రాయాలి. ఈ విషయం చాలా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా పొంగల్ అంటే తమిళనాడు, మనకి ఉగాది అంటే మాత్రం మనది ఫేమస్ మనకి ఆంధ్రాలో. తమిళనాడుకి మన ఉగాది ఎలాగో అక్కడ అది. ఓకే, తమిళనాడులో ప్రతి రైస్ కార్డుకి 1000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది అన్నమాట పొంగల్ గిఫ్ట్గా. నెక్స్ట్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఇఓగా గంజి కమలా వి రావు గారిని నియమించారన్నమాట. సో గంజి కమలా వి రావు గారు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియాగా సిఇఓగా నియమించబడ్డారన్నమాట. నెక్స్ట్, 11 రోజుల పాటు నిర్వహించే ధనుర్ యాత్ర. సో ధనుర్ యాత్ర ఎక్కడ జరుగుతుందంటే మనకి ఒరిస్సాలో జరుపుకుంటారు దీన్ని డిసెంబర్ నెలలో. సో 11 రోజుల పాటు జరుగుతుందన్నమాట ఇది. ధనుర్ యాత్ర ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారని అడగచ్చు. సో 11 రోజుల పాటు నిర్వహించే ధనుర్ యాత్ర ఒరిస్సాలో నిర్వహించే పండుగ ఏదైనా అడగచ్చు. సో అలా ఏదైనా అడగచ్చు అన్నమాట. ధనుర్ యాత్ర అంటే అసలు ధనుర్ యాత్ర ఎక్కడ జరుపుకుంటారు, ఒరిస్సాలో జరుపుకుంటారు అన్నమాట. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2022 మధ్యప్రదేశ్లో నిర్వహిస్తారు. ఓకే, సారీ, ఖేలో ఇండియా 2022 యూత్ గేమ్స్ ఇంకా కంప్లీట్ కాలేదు. సో కోవిడ్ వల్ల ఈ టోర్నీ అనేది ప్రతి ఇయర్ కొంచెం డిలే అవుతూ వచ్చింది. 2022కు సంబంధించి జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు నిర్వహిస్తారు. అది 2022 గేమ్స్ వరకు. మళ్ళీ 2023 కూడా సపరేట్గా ఉంటాయి అన్నమాట. జరిగేది అయితే 2023 జరుగుతాయి, కానీ అవి
ఎడిషన్ వచ్చేసి 2028 ఇంకా పెండింగ్ ఉంది, అది జనవరిలో జరుగుతుంది. ఓకే. స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ సింగ్ ఠాకూర్. సో ఈ ఖేలో ఇండియా గేమ్స్ ఉన్నాయని ప్రకటించిన వారి వరకు స్పోర్ట్స్ మినిస్టర్ ఎవరంటే అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నమాట. ఫిఫా వరల్డ్ కప్ 2022లో భారతదేశం యొక్క ర్యాంక్ ఏంటంటే, సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫిఫా వరల్డ్ కప్ జరిగింది ఈ నెలలో. ముఖ్యమైన కరెంట్ అఫైర్స్లో ఫిఫా వరల్డ్ కప్ ఒకటి అన్నమాట. ఫిఫా వరల్డ్ కప్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 106వ ర్యాంక్, 106. సో బ్రెజిల్ ఫస్ట్ ర్యాంక్లో ఉంది, అర్జెంటీనా సెకండ్ ర్యాంక్లో ఉంది. ఇది కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది, ఒకసారి చూసుకోండి. సో అర్జెంటీనా గెలిచింది కదా అనేసి ఫస్ట్ ర్యాంక్ అనుకోకండి. బ్రెజిల్ ఫస్ట్ ర్యాంక్, అర్జెంటీనా సెకండ్ ర్యాంక్. ఓకే. ఆర్చరీ ఆసియా కప్ 2022లో భారతదేశానికి 10 పథకాలు లభించాయి. ఇందులో 5 గోల్డ్, సిల్వర్ 2, బ్రాంజ్ 3 సిల్వర్ 2 బ్రాంజ్ ఉన్నాయన్నమాట. పథకాల పట్టికలో భారతదేశం ఫస్ట్ ప్లేస్లో వస్తుంది. ఆర్చరీ ఆసియా కప్ 2022. ఓకే. రైల్వే బోర్డు చైర్మన్ మరియు సీఈఓగా అనిల్ కుమార్ లాహోటి గారు నియమించబడ్డారు. ఈయన జనవరి 1, 2022 నుంచి బాధ్యతలు తీసుకున్నారన్నమాట. రైల్వే బోర్డు చైర్మన్ సీఈఓగా అనిల్ కుమార్ లాహోటి. ఫోక్స్ ఇన్ ద రోడ్ అని ఇది కొత్త బుక్ అనమాట. దీన్ని ఎవరు రచించారని అడగవచ్చు. సో ఫోక్స్ ఇన్ ద బుక్ సి రంగరాజన్. పుష్ప కమల్ దహాల్ నేపాల్ యొక్క ప్రధానమంత్రిగా నియమించబడ్డారు అనమాట. సో నేపాల్ యొక్క కొత్త ప్రధానమంత్రి ఎవరంటే పుష్ప కమల్ దహాల్. సో పుష్ప కమల్ దహాల్ ఆయన నేపాల్ యొక్క ప్రధానమంత్రి అనమాట. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్. సో సీఎం ఆఫ్ కేరళ అంటే పినరాయి విజయన్. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ధర్మాధాం అని నియోజకవర్గం. సో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్రాతినిధ్యం వస్తున్న కాన్స్టిట్యున్సీ ఏదంటే ధర్మదాం. సో నియోజకవర్గం భారతదేశంలో మొట్టమొదటి కంప్లీట్ లైబ్రరీ నియోజకవర్గంగా గుర్తించబడింది. మొత్తం 138 వార్డులు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం లైబ్రరీని ఫుల్ చేసినాం అన్నమాట. సో ప్రతి వార్డులో కూడా ఒక లైబ్రరీ ఉంది. భారతదేశంలోనే మొట్టమొదటి లైబ్రరీ కలిగి ఉన్న మొత్తం వార్డులలో లైబ్రరీని కలిగి ఉన్న ఒకే ఒక నియోజకవర్గం కేరళలోని పినరాయి విజయన్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ధర్మదాం అని నియోజకవర్గం. ఇదన్నమాట. ధర్మదాం అనే నియోజకవర్గం వచ్చేసి మనకి ఇండియాలోనే మొట్టమొదటి ఫుల్ కంప్లీట్ లైబ్రరీ ఉన్నమాట ప్రతి వార్డులో కూడా. లడాఖ్లో కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని లుసార్ ఫెస్టివల్ను డిసెంబర్ 24న జరుపుకుంటారు. సో మనకి కరెంట్ అఫైర్స్లోని ఇక్కడ మూడు పండుగలు వచ్చినాయి మనకి. ఒకటి ఒరిస్సాలో జరుగుతుందని చెప్పాను కదా, అదొకటి, ఇదొకటి మన నాగాలాండ్లో జరుగుతున్నటువంటి హార్న్బిల్ ఫెస్టివల్. అలా కరెంట్ అఫైర్స్ చదువుకుంటూ పోతుంటే మనకి జీకే బిట్స్ కూడా కవర్ అవుతుంటాయి. లడాఖ్లో కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని లుసార్ ఫెస్టివల్ను డిసెంబర్ 24న జరుపుకున్నారు. డిసెంబర్ 24 లడాఖ్లోని. ఒరిస్సాకు చెందిన స్వస్తి సింగ్ గారికి ఏకలవ్య పురస్కారాన్ని 2022 వారు ఈమె ఒక సైక్లిస్ట్. సో స్వస్తి సింగ్ అనే ఆమె ఏ క్రీడకు సంబంధించిన వారు అని అడగచ్చు అన్నమాట. దానికి ఆన్సర్ వచ్చేసి సైక్లిస్ట్. ఏకలవ్య పురస్కారం 2022 ఎవరికి దక్కిందంటే స్వస్తి సింగ్. ఈమె ఏ రాష్ట్రానికి చెందినవారంటే ఒరిస్సాకు చెందినవారు. నెక్స్ట్ అనీష్ అష్రఫ్ గారు సాహిత్య అకాడమీ అవార్డు 2022. సో సాహిత్య అకాడమీ అవార్డు 2022 ఎవరికి వచ్చిందంటే అనీష్ అష్ఫాక్. సో స్పెల్లింగ్ ఒకసారి తెలుగులో కష్టం ఉందనేసి ఇంగ్లీష్లోనే టైప్ చేయడం జరిగింది. అనీష్ అష్ఫాక్. ఈమె రాసిన ఏదంటే మనకి క్వాబ్ సరాబ్. ఒకసారి చూసుకొని ఇంగ్లీష్లో కూడా స్పెల్లింగ్ చేయడం జరిగింది. ఈ పుస్తకాన్ని రచించినందుకు ఈమెకి సాహిత్య అకాడమీ 2022 అవార్డు ఇవ్వడం జరిగిందన్నమాట. భారతదేశానికి చెందిన సర్గం కౌశల్. సో ఆల్రెడీ మిస్ ఎర్త్ వచ్చింది కదా, మిస్సెస్ వరల్డ్గా ఎవరు ఉన్నారంటే 2022 మన భారతదేశానికి చెందినటువంటి సర్గం కౌశల్ గారు గెలుచుకున్నారన్నమాట. సో సర్గం కౌశల్ గారికి మిస్సెస్ ఎర్త్ అన్నమాట. ఈమె ఆల్రెడీ మ్యారేజ్ కాబట్టి మిస్సెస్ ఎర్త్ టైటిల్ గెలుచుకున్నారు. 21 సంవత్సరాల తర్వాత భారతదేశానికి ఈ విధమైనటువంటి ఘనత దక్కింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డిసెంబర్లోని ముఖ్యమైన దినోత్సవాలు. సో మోస్ట్ ఇంపార్టెంట్ డేస్. సో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం చాలా 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 ఇంపార్టెంట్. డిసెంబర్ 1న వరల్డ్ ఎయిడ్స్ డే జరుపుకుంటారు అనమాట. నేవీ డే, నేషనల్ నేవీ డే ఎప్పుడు జరుపుకుంటారంటే డిసెంబర్ 4వ తేదీ జరుపుకుంటారు. నెక్స్ట్
అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ఇంటర్నేషనల్ డే అగెనిస్ట్ ద కరప్షన్ డిసెంబర్ 9. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే డిసెంబర్ 7. అంతర్జాతీయ పర్వతాల దినోత్సవం మౌంటైన్ డే డిసెంబర్ 11. హ్యూమన్ రైట్స్ డే ఎప్పుడంటే డిసెంబర్ 10. సో డిసెంబర్ 10 వచ్చేసి హ్యూమన్ రైట్స్ డే. ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డే మైగ్రెంట్స్ డే వచ్చేసి డిసెంబర్ 18. వరల్డ్ అరబిక్ లాంగ్వేజ్ డే అరబిక్ లాంగ్వేజ్ డే వచ్చేసి డిసెంబర్ 18. ఇందులో వచ్చేసి మనకి డిసెంబర్ 1 ఎయిడ్స్ డే, నేవీ డే 4. అంతర్జాతీయ ఇంటర్నేషనల్ డే అగెనిస్ట్ ద కరప్షన్ డిసెంబర్ 9. సివిల్ ఏవియేషన్ డే 7. మౌంటైన్స్ డే 11. హ్యూమన్ రైట్స్ డే 10. ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గోవా లిబరేషన్ డే డిసెంబర్ 19. సహస్ర సీమా బల్ రైజింగ్ డే డిసెంబర్ 20. సో కిసాన్ దివస్ వచ్చేసి మనకి డిసెంబర్ 23 పోయిన కిసాన్ దివస్. గుడ్ గవర్నెన్స్ డే డిసెంబర్ 25. నెక్స్ట్ జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం డిసెంబర్ 24. ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే డిసెంబర్ 29. ఇదండి ఈ వీడియోలో వచ్చేసి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ డేస్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. Please like, share, subscribe and comment your comments on below. Thank you.